హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో తమ్నేల్లో చెప్పినట్టుగానే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను. నా ఛానల్లో ఒక 6 వీడియోస్ పోస్ట్ చేశాను. ఓన్లీ 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. సో అయితే ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ కమ్యూనిటీ ట్యాబ్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి మన వీడియోలు అప్లోడ్ చేసే వీడియోకి సంబంధించిన ఫోటో కానీ, చిన్న వీడియో క్లిప్ కానీ మనం కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేసుకొని, అక్కడ మన ఆ ఫుల్ వీడియోకి సంబంధించిన లింక్ అనేది షేర్ చేసుకుంటే మనకి తొందరగా ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వ్యూస్ అనేవి పెరగడానికి, వ్యూస్ ద్వారా వాచ్ టైం అనేది పెరగడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్కి తొందరగా రీచ్ అవ్వచ్చు అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే, మన కొంతమందికి ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది 1 ఇయర్ వరకు యాక్టివేట్ అవ్వదంట. కొంతమందికి మానిటైజేషన్ అయ్యే టైం వరకు కూడా యాక్టివేట్ అవ్వదంట. ఎందుకంటే ఒక వాళ్ళు ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేయకుండా జస్ట్ ఇప్పుడు వంటలకు సంబంధించింది, కుకింగ్ సంబంధించింది అయితే ఓన్లీ వాళ్ళు కనిపించకుండా రెసిపీ మాత్రమే ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తుంటారు కదా. అలా చేసే వాళ్ళకి తొందరగా యాక్టివేట్ అవ్వదంట కమ్యూనిటీ ట్యాబ్ అనేది. సో మనం మాత్రం ఖచ్చితంగా మన ఫేస్ చూపిస్తూ మినిమం ఒక షార్ట్ వీడియో అంటే 1 మినిట్ వీడియో కానీ, ఒక 2 మినిట్స్ కానీ మనం వీడియోలో మాట్లాడుతూ ఆ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసినట్లయితే మన ఫేస్ అనేది యూట్యూబ్కి తెలిసిపోతుంది కదా. సో దాని ద్వారా మన ఛానలే, మనదే ఈ ఛానల్, మనమే మాట్లాడుతూ చేసేది ఈ ఛానల్ అనేది యూట్యూబ్కి అర్థమవుతుంది కాబట్టి తొందరగా కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో నా ఛానల్లో నా ఫస్ట్ వీడియో నేను మొత్తం ఫేస్ కనపడుతూ చేశాను, 10 మినిట్స్ వీడియో అనేది. సో దాని ద్వారా నాకు ఫస్ట్ వీడియో తర్వాతనే కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ అయింది, ఫస్ట్ 2 వీడియోస్ తర్వాత. ఎలా అంటే మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మొబైల్లో అయితే గూగుల్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి చేస్తాం, క్రోమ్ బ్రౌజర్లో చేస్తాం కదా అప్లోడు. అలా అప్లోడ్ చేయడానికి నేను వీడియో అప్లోడ్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు క్రోమ్ బ్రౌజర్ పైన ఒక స్క్రోలింగ్ వచ్చింది. సో ఫర్ యాక్టివేటింగ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ యూ హ్యావ్ టు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని ఒక స్క్రోలింగ్ అనిపించింది నాకు. అక్కడ క్లిక్ చేసిన. అక్కడ క్లిక్ చేయడం ద్వారా వెంటనే ఒక ట్యాబ్ ఓపెన్ అయింది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని. చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి యూట్యూబ్ వాళ్ళే ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారు. ఆ ఓటీపీ మనం మళ్ళీ ఎంటర్ చేసినప్పుడు మన నెంబర్కి వస్తుంది కదా మెసేజ్, అది ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నేను కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా మీ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ యాక్టివేట్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ యాక్టివేట్ అవ్వకపోతే మీ ఫేసులు కనిపిస్తూ ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో కానీ, లేదా మీరు చేసే వ్లాగ్స్ కానీ, ఏదైనా వీడియోలో కానీ, కుకింగ్ వీడియోలో కానీ ఛానల్ అయితే ఫేస్ కనిపిస్తూ కాసేపు మాట్లాడి వీడియోస్ అనేది పోస్ట్ చేయండి. దాని ద్వారా తొందరగా కమ్యూనిటీ ట్యాబ్ అనేది వస్తుంది. సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలంటే, మనకి త్వరగా మనం చేసే ఏ వ్లాగ్ అయినా, ఏ వీడియో అయినా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ వీడియోకి సంబంధించిన ఫోటో కానీ, ఏదైనా చిన్న వీడియో క్లిప్ కానీ పోస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం లింక్ పైన క్లిక్ చేస్తారు కాబట్టి అట్లా కూడా ట్రాఫిక్ అనేది, అంటే వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. 8 వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇప్పటి వరకు. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఒక 4 రోజులు నేను ఇప్పుడు పోస్ట్ చేయలేదు వీడియోస్. అయితే నా వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూద్దామని వేరే ఫోన్ నుండి, అంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసే ఫోన్ నుండి కాకుండా వేరే ఫోన్ నుండి చూశాను. దానిపైన ఇప్పుడు యాడ్స్ కూడా వస్తున్నాయి, వీడియోస్కి యాడ్స్ కూడా ప్లే అవుతున్నాయి. అయితే రీజన్ ఏంటో అనేది ఎవరైనా సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఈ ఛానల్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. అంటే నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఇవన్నీ ఇంకా రాలేదు కదా, అయినా కూడా యాడ్స్ వస్తున్నాయి.
సో, ఎందుకనేది ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ ఎవరైనా ఉండుంటే నాకు ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. సో, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.